गणपताय गणाध्यक्षाय धीमहि बुज्जि बुज्जि गणपయ్య బొజ్జ గణపయ్య ఇప్పుడు అక్క సర్దుకొని మళ్ళీ సౌత్ వస్తుంది గైస్. కెటిల్లో వాటర్ ఎత్తి మరి తాగేస్తుంది. ఓకే, ఆర్ యూ రెడీ? శ్రీశాంత్ హాయ్ బోలో. హాయ్ చెప్పు. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ అచ్చు హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఈరోజు ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తాన్ని కవర్ చేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ వెజిటేబుల్ తీసుకుని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మొత్తం చెప్తాను. సో వెయిట్ అండ్ సీ. ఆలు అయితే సూపర్ ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా అనిపిస్తాయి. ఇప్పుడైతే అల్లం గైస్. మన సైడ్ బాగుంటుంది, ఇటు సైడ్ ఏందో ఎట్లుంది అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా సన్నగా ఉంటాయి. సో అవి బెస్ట్ అంటావా, ఇవి బెస్ట్ అంటావా? ఏ ప్లేస్కి అదే బెస్ట్. ఇది పీచ్ ఉండదు, మన దగ్గర పీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ చిల్లీస్ ఆర్ లుకింగ్ గుడ్. ఇంత పెద్ద పెద్దగా మిరపకాయ బజ్జీలు కాదు, బట్ స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. ये कितना को आता है बोलो? 2 किलो 120, 120 శ్రీశాంత్ ఏముంది దాంట్లో? కార్న్. కార్న్ తెలుసు అడుగుతున్నాడు కాన్ అని. కార్న్ తింటావా? సో గైస్ ఇంకా మధ్యలో అయితే మేము లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి మా వారి సైడ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ సైట్లో అయితే వినాయకుడిని పెట్టడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం పెడతారు, 10 days అయితే ఉంచుతారనమాట. సో ఫస్ట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వినాయకుడిని చూడటం. సో ఫస్ట్లీ సైట్లో వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత అయితే మిగిలిన వినాయకుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో సైట్లో వినాయకుడు అయితే ఇలా దర్శనం ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగున్నారనమాట. సింపుల్గా క్యూట్గా ఉన్నారు. సో అక్కడైతే మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో ఇది కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వెంటనే అయితే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. గైస్ ఇక మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది అనమాట. ఇక ఆ టైంలో ఇంకా మాకు కొంచెం సోడా తాగాలనిపించి బయటకైతే వచ్చేసాము. ఇక సోడా తాగి ఆ తర్వాత వినాయకులను అయితే చూద్దాము. కాకపోతే ఇప్పుడైతే ఓపెన్ ఉండదు, ఉందో లేదో చూసి మీకు కూడా షేర్ చేస్తాను. సో గైస్ చూడండి. Color is same, but like, I don't know how it tastes. How it tastes? ఇక గణపతిని చూడటం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ గణపతి అనమాట. మేము అక్కడ సోడా తాగాం కదా, పక్కనే పెట్టారు. సో అక్కడ చూసి అయితే వచ్చాము. ఇప్పుడు మేము దాహోద్లో వినాయకుడు బొమ్మలు చూద్దామని వెళ్తున్నాం. మేము ఇక్కడ మొజెటో కాదు మాక్టైల్
మాక్టైల్ తాగటానికి వచ్చిన పక్కన ఇక్కడ వినాయకుడు ఉంటే అక్కడ చూసాము. అంటే నేను వచ్చిన తర్వాత ఏంది అసలు వినాయకుడు బొమ్మలు ఏం కనిపించట్లేదు అని చెప్పి చూస్తే పెట్టి ఇక్కడ ఒకటి ఉంది కదా, చూద్దాం ఎలా పెట్టారంటే అసలు ఆ బొమ్మ మట్టిది బాగా పెట్టారు. మీరు ఆ వీడియో తర్వాత చూడొచ్చు. ఇప్పుడైతే రిమైనింగ్ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయో చూసి రేటింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆయన ఎట్లున్నా బాగుంటాడు కాబట్టి. సో లెట్స్ గో. స్వీటీ అక్కడ మూసేసి ఉంటే దొంగతనంగా వీడియో తీస్తుంది అక్కడ. గైస్ ఇక్కడ సెకండ్ గణపతికి అయితే వచ్చామన్నమాట. చెప్పాను కదా అక్కడైతే 7:30, 8కి అయితే ఓపెన్ చేస్తారని. ఈ మధ్యలో ఓపెన్ చేయరు, అంతా మూసేసి ఉంటుంది అనమాట. కానీ ఇంకొచ్చాం కదా అని చెప్పేసి మేము కొంచెం అలా సందుల్లో కనిపిస్తూ ఉంటే అక్కడ వీడియో తీస్తున్నాం అనమాట. కానీ వినాయకులు అయితే చాలా బాగున్నారు. మళ్ళీ మేము 8:30కి అలా రావడానికి అయితే ట్రై చేద్దాం అనుకున్నాం అప్పుడు. సో 8:30కి అలా వచ్చినప్పుడు అయితే ఆ లైటింగ్లో అంతా చాలా బాగుంటారు. అప్పుడైతే చూపిస్తాను. ఇక ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా అక్కడ అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు నైట్ షోకి అయితే. ఇంకా మేము అడిగితే ఓపెన్ లేదు అని చెప్పేసి అన్నారు. కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే వెళ్ళి చూడండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు ఇంకా రెడీ చేస్తున్న వాళ్ళ కట్టను కూడా తీయలేదు. మేము వెళ్ళినప్పుడు పాపం మమ్మల్ని చూసి మళ్ళీ ఒకసారి తీసారనమాట కట్టను. చాలా మంచిగా అనిపించింది వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినందుకు. కాకపోతే అప్పుడు టికెట్ లేదు. ఈవినింగ్ అంటే నైట్ 8:30కి అలా వస్తే కంపల్సరీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో ఇంకా మేము నైట్ కూడా ఇంకా వద్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎందుకంటే వినాయకులు అంతా బాగున్నారు. మళ్ళీ ఆ లైటింగ్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలనిపించింది అనమాట. సో అందుకని అప్పుడు మామూలుగా ఎలా ఉన్నారు ఏంటని చూసి వెళ్ళామన్నమాట. 8:30కి అలా వద్దామని చెప్పేసి ఇక అక్కడ అలా చూసి మళ్ళీ బయటకు వచ్చి వేరే దగ్గరకు వస్తే ఇక అక్కడైతే అసలు ఓపెనే చేయనన్నారనమాట. రిక్వెస్ట్ చేసినా లేదు, కుదరదు, లోపల మూసేసి ఉంది. 8:30కి రమ్మని అయితే చెప్పారు. ఇక అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం అనమాట. ఇంకా అలా దారిలో వస్తుంటే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఒక ఆపరేషన్ సింధూర్ అని అసలుకి ఒక ఎలా అంటే అదే హైలైట్ అయిందనమాట. మా దగ్గర 2 చోట్ల అయితే ఆపరేషన్ సింధూర్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళాము. ఇదైతే హైలైట్ అనమాట. మేము చూసిన వాటిలో ఇదే ది బెస్ట్ అనిపించింది మాకైతే వినాయకుడిది. అక్కడ లోపల చూపించే విధానం కానీ అదంతా చాలా బాగుంది. ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ అయితే ఎల్లో చేశారు. సెకండ్ దానికి ఆపరేషన్ సింధూర్ లాస్ట్లో వెళ్ళాము, అది మీకు లాస్ట్లో వస్తుంది. అదైతే వినాయకుడికి లోపల చూడటానికి కూడా మాకు అంత టైం ఇవ్వలేదు. టికెట్ ప్రైస్ కూడా అదే ఎక్కువ, కానీ చూసే టైం కూడా అదే తక్కువ అనమాట. వినాయకుడిని 2 seconds అలానే చూపించారనమాట. మొత్తం డిస్కో లైట్లో చూపించారు. ముందు ఏం అర్థం కాలేదు. నార్మల్ లైట్ అయితే వేసి అసలుకి ఒక 1 minute కూడా చూపించలేదు అనమాట. లాస్ట్లో చాలా డిసప్పాయింట్ అనిపించింది. అది వీడియోస్ ఫొటోస్ కూడా ఎలో లేదని చెప్పేసి అన్నారు. ఇక ఏం చేస్తామని చెప్పేసి లాస్ట్లో అలా అయిపోయిందనమాట. సో లాస్ట్లో అయితే ఆ క్లిప్ వేస్తాను మీకు. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు మీకు నార్మల్గా వాళ్ళు రెడీ చేసేటప్పుడు అయితే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. 8:30కి అలా వచ్చినప్పుడు అయితే ఆ లైటింగ్లో అసలు అబ్బా అసలు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ తీసుకొని ముందు వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్స్ కానీ ఆ థాట్ ఆ ఐడియాకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. అలా ఉంది. సో ఇదైతే ఇంకొక వినాయకుడు అనమాట. ఇక్కడ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇది వేరే సైడ్ అనమాట. మేము నైట్ అయితే ఇటు వెళ్ళటం జరగలేదు. అక్కడ ఏంటంటే నార్మల్గానే పూజ చేసి నార్మల్గా ఉంచేశారు. ఎలాంటి అదర్ అంటే నార్మల్గానే ఉందన్నమాట, వేరే ఏమీ చేయలేదు. సో అందుకని అక్కడ చూసేసి వచ్చేసాము. తర్వాత వెళ్ళినప్పుడు అయితే మిగిలినవి ఏవైతే డిఫరెంట్గా చేశారో అవి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో చాలా వరకు అయితే మంచిగానే వీడియోస్ వచ్చినాయి తీయటానికి. సో మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకొక బొమ్మ అనమాట. కనీసం ఇక్కడ మా దగ్గరే మేము చూసినంత వరకు ఒక 10 బొమ్మల వరకు అయితే చూసిన బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్, లైక్ ఒక బొమ్మకి మనం పోలికలు అంటే పోల్చడానికి కూడా లేదు, అంత బాగున్నాయి. అండ్ మన సైడ్ అంటే మనం ఏంటంటే లైన్కి ఒక బొమ్మ అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే మెయిన్ రోడ్ మీద పెడతారు. అండ్ దట్టు చాలా అంటే చాలా పెద్ద బొమ్మలు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్తున్నాం. మీ పక్క అవరి ఫీలింగ్ సూపర్. అందరూ యాక్చువల్గా 8 o'clockకి రమ్మని చెప్తున్నారు. గైస్
ఇక మేమైతే 8:30కి బయలుదేరి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచే బస్ స్టాండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చి 20 రూపీస్ అనమాట. సో లోపలైతే ఎలా చెప్పారు, ఆ చెప్పే విధానం ఎలా ఉంటుంది, ఎలా ఓపెనింగ్ చేశారు, వినాయకుడిని ఎలా చూపించారు అనేది మొత్తం చూపిస్తాను చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియో అయితే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. वैली एक ऐसे भयानक आतंक की गवाह बनी जिसने पूरे देश को झकझोर कर रख दिया। उस दिन भी सैकड़ों लोग कश्मीर की इन सुंदर वादियों में अपनों के साथ समय बिताने आए थे। कोई कई महीनों की सेविंग्स करके अपने परिवार की खुशगवार जिंदगी को मौत के अंधेरे में धकेल दिया। आतंकी ने विनय के पास आकर उनका नाम ऑपरेशन सिंदूर ఇక్కడైతే స్టార్టింగ్లో మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ ఉంది కదా, దాని గురించి ఎలా ఏంటి ఆపరేషన్ సింధూర్ గురించి అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళ థాట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అక్కడ అటాక్స్ ఎలా జరిగినాయి, మన వాళ్ళు ఎలా అటాక్ చేశారు ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. సో చాలా గ్రేట్. ఇక్కడ కూడా చూడండి, అవి డ్రోన్ అటాక్స్ జరిగినాయి కదా, సో అవి కూడా వాళ్ళు విజువల్గా చేసి చూపించడం జరిగిందనమాట. ఆ కింద నుంచి ఎక్విప్మెంట్స్ అయితే భలే సెట్ చేశారండి. ఆ కింద నుంచి ఆ డ్రోన్స్ బాంబ్స్ వెళ్ళేటప్పుడు డ్రోన్ ఎలా అటాక్ చేసింది ఏంటి అనేది వాళ్ళైతే భలే డిజైన్ చేశారు. ఆ లైట్స్లో కూడా భలే అనిపించింది అనమాట. వాళ్ళ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ ఆ డిస్కో లైట్స్ వరకు పెట్టేసి అప్పుడు చాలా అందంగా చేశారండి వాళ్ళైతే. ఇక్కడైతే అదంతా అయిపోయిన తర్వాత అయితే ఆ కర్టన్ ద్వారా మనకి స్వామివారిని అయితే చూపించడం జరిగింది, గణపతిని. ఇక ఆ కర్టన్ దాంట్లో తీసేసి లైటింగ్లో అయితే గణపతిని చూపించారనమాట. సో గణపతి అయితే అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఆ వెనక డెకరేషన్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది. ఆ డ్రోన్ సెట్టింగ్స్ కానీ కింద ఆ మిసైల్ సెట్టింగ్స్ కానీ అసలు చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. ఆ లైట్స్లో, ఆ డిస్కో లైట్స్లో అసలు చాలా బాగుంది. అలా మనకైతే ఒక 5 మినిట్స్ అయితే ఉంచారండి చూడటానికి. ఆ తర్వాత మళ్ళీ కర్టన్ వేసేసారనమాట. ఆ థాట్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. సో గైస్ ఇంకొక బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఇందాకలో వచ్చినప్పుడు వాళ్ళు ఎంట్రీ లేదన్నారు కదా, సో అదే అనమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా హైలైట్ అనమాట. సో ఈ ఇయర్ ఎలా ఉంది ఏంటనేది నాకు సూపర్ ఎక్సైటెడ్ అనమాట. సో ఇక్కడ కూడా టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఇక్కడలో ది బెస్ట్ అనమాట ఇక్కడ. సో ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూసేయండి. మేము కూడా ఎక్సైటెడ్ ఎలా ఉంది ఈ బొమ్మ ఏంటనేది. చూసిన తర్వాత అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బాగుంది వినాయకుడి బొమ్మ అయితే, చూడండి మీరు కూడా. ఇదైతే మాకు ఉన్న ఈ ఏరియాలో మొత్తంలో అయితే ఇక్కడే పెద్ద బొమ్మ అయితే ఉంటుంది. సో పెద్ద బొమ్మతో పాటు స్పేషియస్గా కానీ చాలా డెకరేషన్ పర్పస్ మీద కూడా అయితే చాలా మంచిగా అయితే చేస్తారనమాట ఇక్కడైతే. ఇక కింద కూడా పక్కన చిన్న చిన్న బొమ్మలు అయితే ఇంట్లో పెట్టుకుంటారు కదా, అవి కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టేశారు. ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ అంటే ఇందాకలో వచ్చాము, అక్కడికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పంపించారని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. లైటింగ్లో ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ చూడాలనిపించింది. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక అక్కడ కూడా మళ్ళీ టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వచ్చేసి 20 రూపాయలు టికెట్ తీసేసుకున్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. ఏంటంటే ఇందాకలో కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఫ్రీగా పంపించారు, కానీ ఇప్పుడైతే ఇంకా ఫ్రీగా పంపించారు
చేశారనమాట. సో లోపలైతే చూసేయండి ఎలా ఉంది ఏంటనేది. అప్పటికే క్యూ లైన్లో నుంచునిపోయారనమాట జనాలు. ఇక రష్ అయితే బాగానే ఉంది, కొంచెం మరీ లేకుండా అయితే లేరనమాట. జనాలు బాగానే వస్తూ ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఈరోజు వర్షం లేకపోవటం అదొక ప్లస్ పాయింట్ అనమాట. నిన్నైతే నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. సో గైస్ ఈరోజు అయితే అందుకనే ఎక్కువ మంది అయితే వచ్చారనమాట వినాయకులను చూడటానికి. సో మీరు కూడా చూసేయండి. ఈ వినాయకుడు అయితే కొంచెం ఇప్పుడు చూసిన బొమ్మలన్నిట్లో పెద్దగా ఉన్నాడు అనమాట. సో చూడండి లైటింగ్లో ఎలా ఉన్నారు ఏంటనేది. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది, అందరు కలిసి ఒకే ఫ్రేమ్లో ఉన్నట్లు అనిపించింది అనమాట దేవుళ్ళు. సో మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నారు ఏంటనేది. ప్లీజ్ కామెంట్ చేయండి ఏ వినాయకుడు అయితే మీకు బాగా నచ్చారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, తప్పకుండా మర్చిపోకండి. సో ఇప్పుడైతే వినాయకుడు బొమ్మలు కొన్ని చూసేసాం, ఇంకొకటి చూస్తే మా పని అయిపోతుంది. సో వీళ్ళకు ఇప్పటి వరకు చూసినా అయితే అసలు అమ్మ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ గాలికి చెప్పిన సౌండ్ రాదు. అక్క ఈ మాటలన్నీ ఎడిటింగ్లో కట్ చేసిద్ది. సో ఓకే, 2 ఆపరేషన్స్ ఇది సెకండ్ వన్ మేము చూడటం. 22 अप्रैल 2025 को ఇక్కడే లాస్ట్ వినాయకుడు అండి. ఇక్కడే లోపల వీడియోస్ ఫొటోస్ అలో చేయలేదు, కానీ బయట మేము వెళ్ళేసరికి హారతి ఇవ్వటం అయితే జరుగుతుంది. అదంతా చూసాము. ఇక బొమ్మలన్నీ చూసేసిన తర్వాత మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇప్పుడు చూసిన వరకు బొమ్మలు అయితే చాలా సాటిస్ఫైడ్ అండి, చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ. ఈయన మా గణపతి గైస్ 365 డేస్ ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, నిమజ్జనం అవే ఉండవు. టైం వచ్చి ఇప్పుడు 10:05, మేము ఇప్పుడే రీచ్ అయ్యాము ఇంటికి. ఏం చేస్తున్నావు? కండు తింటున్నా. మొత్తం బొమ్మలు తిరిగేసి చూసేసి వచ్చి ఇప్పుడు కండ తింటుంది 10 o'clockకి. బాగుంది, మీరు కూడా తినండి. కొనిపించేది వాళ్ళకి.